అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేత, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనతో పూర్తిగా జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పి జిల్లాలో కవిత పర్యటన తర్వాత జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపింది. అందులో భాగంగానే బీసీ కులగణన జరగాలి అనే ఆమె లేవనెత్తిన నినాదంపై ఇటు ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ అసలు ఏమంటున్నారు, కవితను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలు బీసీ జనగణనపై ఏమన్నారు, ఆమెను ఎందుకు టార్గెట్ చేయాల్సింది, అసలు వారిద్దరి మాటల్లో ఒకరికొకరు ఏమనుకున్నారో మనం ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదురైనా నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టి పిడికిలెత్తి అన్ని ఎదిరించి మళ్ళీ మీ దగ్గరికి ఈరోజు వచ్చిన మీ అందరినీ కూడా నాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ అందరికంటే ఎక్కువ బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత ఎండలో ఇంత కష్టపడి బోనాలు బతుకమ్మలతోని దప్పులతో ఎదురొచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరొక పక్క వలలేసుకొని చేపలు పట్టుకొని గొర్రె పిల్లను పట్టుకొని గొంగళేసుకొని మరి పెద్ద ఎత్తున వెదురు బుట్టలతో ఎదురొచ్చినటువంటి మా బీసీ అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేము లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే అయ్యారు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కూతురు కవిత కొత్త వేషం ధరించింది. ఏటి? బీసీ నినాదం అట. అందుకనే ఈరోజు నేను మార్నింగ్ అమెరికా నుంచి వచ్చి క్యాన్సిల్ చేద్దామంటే ఆవిడ ప్రెస్ మీట్ 10 గంటలకని తెలిసింది. అయితే ఆవిడకి కౌంటర్ ఇద్దామని 12కి నేను పెట్టా. ఆ గుండె దడతో భయంతో ఇప్పుడు నా ప్రెస్ మీట్ కొరకు తన ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం పెట్టుకుంది. కవిత, గుర్తుందా, నువ్వు జైలుకి వెళ్ళకముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్నావు, మహిళలను జైలు పంపకుండా ఉండడానికి. ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో
బీసీ నినాదంతో సర్పంచుల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటకు రండి. నిజామాబాద్ జిల్లాలో ప్రజాశాంతి పార్టీ నాయకుడు అధ్యక్షుడు కేఏ పాల్ జిల్లా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మీరు ఉన్నప్పుడు మీకు ఏంటి లాభమమ్మ, మీరు బీసీలు కారు, ఏం కారు, మీ అన్న కాదు, మీరు కారు, మీరు బీసీ కులాలకు చెందిన వ్యక్తులు కారు, బీసీలకు సంబంధించిన అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, దానివల్ల మీకు ఏంటి లాభం అని ఆయన అన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. జిల్లాకు సంబంధించిన నాయకులు ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు బీజేపీకి సంబంధించిన నాయకులు పూర్తిగా జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద విరుచుకపడ్డ పరిస్థితి. దాంతోపాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎమ్మెల్సీ కవిత పైన కామెంట్స్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రోజు రోజుకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలు ఉన్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయం రోజు రోజుకు మారుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.